నాకు టీ చేయడం కూడా రాదు ఇంట్లో. కాలుతుంది అని చెప్తాను. కాలుతుంది కదా చెయ్యి, అదే కదా. ఇప్పుడు ఇందులో పాలు వేయాలి కదా. అది పొయ్యాను వాయమ్మో. నేను చేసేదాన్ని చూసి వెళ్ళిపోయారు సార్. మా అమ్మ చెమట వస్తుంది, టిష్యూ కూడా లేదు. మా అమ్మ ఇప్పుడు దీంతో ఇలా చేస్తారా? అడుగు అక్క, ఇంకేమన్నా ఉన్నాయా అన్న? చిన్నప్పుడు అమ్మమ్మకి చుప్ చాయ్ ఇచ్చేదాన్ని. నాకు అర్థం కాలేదు సార్. మా డాడీ ఎప్పుడు సైకిల్ తోముకోమంటాడు, అది చేసుకుని అలవాటు అయ్యేదేమో. హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్. పొలిటన్ మీడియా ప్రెజెంట్స్ కిల్ కిల్ కిలాడికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక మంచి ఎపిసోడ్ చేయబోతున్నాం. బేసిక్గా అమ్మాయిలు పనులు చేస్తే చాలా బాగుంటుంది. అలాంటిది మన ఇంట్లో అమ్మాయిలు పనులు చేస్తే ఇంకా బాగుంటుంది. మక్క ఫోన్ చేసి, లేదురా మేఘన ఉంది ఇంట్లో పనులు ఏం చేయట్లేదు, అట్లీస్ట్ నీ షోలో అయినా పని చెప్పిరా అని చెప్పేసి అన్నదనమాట. సో నా కోడల్ని ఈ షోకి తీసుకొస్తున్నా. పనులు ఎలా చేయాలి, ఆ కిలాడి షో ఎలా ఉంటుంది ఫార్మేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోడల్ని పిలిచుదాం. ప్లీజ్ వెల్కమ్ మేఘనా భాగ్యరాజ్. ఓకే హాయ్ మామా. ఇంట్లో పనులు ఏం చేయట్లేదని పంపించిందా మమ్మీ నన్ను ఇక్కడికి? ఎగ్జాక్ట్లీ, మమ్మీ ఫోన్ చేసి ఇంట్లో పని ఏం చేయట్లేదురా కోడలు, అట్లీస్ట్ నీ షోలో చాలా అమ్మాయిలు అందుకే అంతా మామ బుద్ధులు అనుకుంటూ కూర్చో. ఇప్పుడు ఓకే సరే, నేను బాగా పని చేస్తా కదరా. నువ్వు ఓకే అమ్మమ్మకు ఫోన్ చేయండి ఇప్పుడు. పక్కన గ్లాస్ కూడా తీసి పెట్టామని చెప్పారు. ఇదంతా ఎడిటింగ్లో తీసి చేయండి. ఎస్, అండ్ షో ఫార్మాట్ తెలుసు కదా. తెలుసు. బౌల్ ఉంటుంది, 2 చిట్స్ ఉంటాయి, 2 టాస్క్లు ఉంటాయి. ఏదైతే చిట్స్ వస్తాయో ఆ టాస్క్ చేయాల్సిందే. కోడలు అని చెప్పేసి అని అలా బయట వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అలా పార్షాలిటీ చూపించాను. ఈసారి నాతో నువ్వు కూడా టాస్క్ చేస్తున్నావు. లేదు, నేను టాస్క్ చేయను. పని నేర్చుకో మామ ఎప్పటికైనా. పాపం మా అమ్మమ్మ ఒక్కతే బాధపడుతుంది. దేవుడా, మా అమ్మకి ఎపిసోడ్ చూపించకండి. బాల్ ప్లీజ్. రెడీ. ఎస్, దీంట్లో 2 షీట్స్ ఉన్నాయి. ఆ 2 షీట్స్ తీసి నాకు ఇవ్వు. నేను చదువుతా టాస్క్లు. తెలుగు రాదు కాబట్టి నేను చదువుతాను. ఇంకో ఎవరికైనా నేను సామాన్య పాలన చేస్తాం. ఏంటి బాబన్న ఇంకోసారి సామాన్య పాలన చేస్తాం, అదే అంటే ఈక్వాలిటీ చూపిస్తాం. ఫస్ట్ టాస్క్ వచ్చేసి రోడ్ నెంబర్ 12 వెళ్ళి అక్కడ డైమండ్ హౌస్ దగ్గర టీ సేల్ చేయాలన్నమాట. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ టాస్క్. నేను మామ చేస్తే కోడలు ఫాలో అవుతుంది. ఎక్కడైనా పెద్దోళ్ళు చేస్తే వాళ్ళని ఫాలో అవ్వడమే నాకు తెలుసు. ఇక్కడ ఈక్వాలిటీ ఉంటుంది. బయట కంటెస్టెంట్స్కి అయినా ఇంట్లో కంటెస్టెంట్కి అయినా ఒకటే పోటీ చేపిస్తాం. అక్క, మిగతా ఆడవాళ్ళందరూ కూడా మీ ఒక పిల్లల్ని ఈ కిలాడి షోకి పంపించండి. వాళ్ళకి మంచి టాస్క్లు నేను ఇప్పిస్తాం. ఓకేనా? 3, 2, 1 లెట్స్ గో. సో బేసికల్ ఇక్కడ వచ్చినాం కాబట్టి లొకేషన్కి నువ్వు టీ సేల్ చేయాలి. నిజంగా నాకేం రాదు, భయం అవుతుంది. ఇది టాస్కే కాదు, దీనికే నేను ఇంత కష్టపడ్డానంటే అది ఎలా అంటారు. అవతల వైపు వెళ్ళి ఆ లైన్లో టీ స్టాల్స్ ఉన్నాయి, వెళ్దాం ఫస్ట్. అక్కడ దింపాక ఇంకా టీ షాప్ ఎక్కడికో లోపలికి వెళ్ళాలి. తర్వాత మామ వచ్చి తిప్పి తీసుకెళ్ళాడు. ఫైనల్గా అయితే అక్కడ ఫుల్ ఎండ, ఉబ్బరం, డ్రెస్ అవ్వట్లేదు. లేక ఒక వెళ్ళాక షాప్ సార్ ఆ ఓనర్ని అడిగాను, సార్ నేను పని చేస్తాను, నాకు ఎంతో కొంత ఇవ్వండి అంటే, నేను ఇంకా రోజు మొత్తం పని చేయడానికి వచ్చానేమో అనుకొని అతను కంప్లీట్గా ఏమంటారు, అది తీసుకో ఇది తీసుకో అది ఇది అనగానే ఫస్ట్ భయం వేసింది. అట్లా కాదురా రే, ఇట్లా రారా, టీ స్టాల్ ఉంది, నువ్వే అడగాలి ఆయనని. నువ్వు అడిగి రిక్వెస్ట్ చేసుకొని అన్న ఒక 10 minutes పని చేస్తా, నాకు సర్వ్ చేసినందుకు ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి అనాలి. అమ్మ, నీ వల్ల నేను ఏ కంటెస్టెంట్కి ఇట్లా నడవలే, నీకు నడిచిన. హాయ్ అన్న, ఇక్కడ యాక్చువల్లీ నేను కొద్దిసేపు మీ బదులు నేను వర్క్ చేస్తాను. నాకు ఏదో కొంచెం డబ్బులు ఇవ్వండి చాలు. నాకు టీ చేయడం కూడా రాదు ఇంట్లో. ఓకే. ఇగో అన్న, ఆమె దగ్గర 10 నిమిషాలు 20 నిమిషాలు పని చేస్తుంది. ఆమెకి ఏ పనైనా చెప్పండి, చేస్తుంది. కాలుతుంది కదా చెయ్యి, అదే కదా. వెరీ గుడ్. అన్నకి ఓకే, దాని పేరేంటో కనుక్కో.
స్మెల్ బాగుంది, కానీ స్మెల్ బాగుంది. ఏం కావాలి? ఇప్పుడు ఇందులో పాలు వేయాలి కదా, అది పొయ్యాను ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి నాకు. థ్యాంక్ యూ. అక్కడ కాఫీ పోసాను, టీ పోసాను, పాలు పోసాను, చేతులు కాలాయి, బట్ చేశాను. ఫైనల్గా అది చేశాను. బట్ ఒక్కసారి వచ్చి చక్కెర లేదన్నారు, బట్ అది కూడా ఏం ఫీల్ అవ్వకుండా మా మమ్మీకి చాలా ప్రౌడ్. ఆయనకు చాయ్ వద్దాను, నేను చేసేదాన్ని చూసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాయమ్మో సారీ సార్. మా అమ్మ చెమట వస్తుంది, టిష్యూ కూడా లేదు. మా అమ్మ ఇప్పుడు దీంతో ఇలా చేస్తారా? నన్ను చూసి కస్టమర్ కూడా రావట్లేదు, చూసావా? నిన్ను చూసి ఇక్కడ అన్నం అందుకే మా డాడీ ఇంట్లో నేను ఏం చేసినా తినడు. అడుగు అక్కడ ఇంకేమన్నా ఉన్నాయా అన్న? తోమడం అంటావేంటి అన్న? మీకు ఇస్తున్నా అన్న 20 నిమిషాలు. అమ్మాయితో ఏం పని అయినా పని చేయించుకోండి, ఓకేనా? స్మెల్ బాగుంది. అమ్మ కాదుంది. చిన్నప్పుడు అమ్మమ్మకి చుప్ చాయ్ ఇచ్చేదాన్ని. నాకు అర్థం కాలేదు సార్. చుప్ చాయ్, చుప్ కాఫీ అని ఉట్టి గ్లాసెస్లో ఇచ్చేదాన్ని. ఇప్పుడు చిన్నప్పుడు చేసిన పని ఇప్పుడు క్లియర్గా చేస్తున్నాను. ఇప్పుడు నిజంగా చుప్ కాదు, నిజం టీ, నిజం కాఫీ అమ్ముకుంటాను. పార్ట్ టైం జాబ్గా బాగా పనికి వస్తుంది. మీరు ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? ఈ హోటల్ 2 years నుంచి బిజినెస్ చేస్తున్నాను. నాకు దగ్గర నుంచి నేర్పించినా కానీ చెయ్యి కాలుతుంది. చాలు మామ, అయితలేదు, ఉబ్బర్ అవుతుంది, గుర్తు పెట్టింది, పొగలు వస్తున్నాయి మామ. నాకేమన్నా అయితే కూడా ఓ మామ పట్టించుకోడేంటి? చాలన్నా, నా వల్ల అవ్వట్లేదు. నేను చాయ్ తాగను బేసికలీ, కానీ స్మెల్ బాగుంది. స్మెల్ పీల్చుకొని హాయ్ మేఘనా. అన్నీ అయిపోయిన తర్వాత కూడా కడగాల్సి సార్. కరెక్ట్ అయిపోయింది. నేను కడగా సరిపోయిద్దా? ఇంట్లో మా మమ్మీ చెప్పిన చెయ్యను. ఇంట్లో స్టవ్ బంద్ చేయడం కూడా బద్దకిచ్చేదాన్ని. కమాన్ మేఘనా, నీ వల్లనే మామ. దాని ఇట్లాను తిరగొట్టు. నాకు రాదు. ఇట్లాను ఇట్లా తిప్పు. చెప్పు తిప్పు. కాలుతుంది ఇక్కడ. వెరీ గుడ్. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇట్లా మళ్ళీ సేమ్. సారీ. అన్నకిచ్చే స్ట్రాంగ్ చేయంట. అది ఎలా చేస్తావు అన్న? ఇట్లా అనిపిస్తుంది మా పాప వేయడం. కలర్ బాగుంది. దాన్ని స్ట్రాంగ్ అంటారు. దెన్ టీ, కాఫీ ఇదంతా హాయిగా అయిపోయింది. ఇంకా కడగమంటారు అనుకున్నా, అది మాత్రం అడగలేదు. జస్ట్ సర్వింగ్ వరకే వచ్చింది. బట్ చాలా మంచిగా నేర్చుకున్నది. ఇప్పుడు ఇంట్లో టీ పెట్టమంటే చాలా బాగా పెడతాను. వేడి చాయ్, స్ట్రాంగ్ చాయ్. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎంత ఇస్తావు? ఒక 10 రూపాయలని ఇస్తారా అమ్మాయి చేసిన పని? చాలా చేశాను. ఎంత? 10 రూపీస్ ఇస్తారా? షుగర్ లేదంట. షుగర్ అయ్యి ఫస్ట్. షుగర్ ఉండదేమో సార్, స్ట్రాంగ్ అన్నారు కదా. ఉంటుంది. షుగర్ అయ్యి 10 రూపీస్ గెలుచుకున్నా. 10 రూపీస్ సో కాస్ట్లీ. ఓకే పట్టుకోండి. ఎస్, థ్యాంక్ యూ. ఫస్ట్ టాస్క్ కంప్లీటెడ్. ఇప్పుడు సెకండ్ టాస్క్ చాలా స్వెట్టీగా చెయ్యను. సెకండ్ టాస్క్ వచ్చేసి చాలా సింపుల్. చాలా చిన్నప్పుడు నువ్వు చేసినావు ఇలాంటి పనులు. ఏంటి? చిన్న బొమ్మలకి ఎట్లయితే దానికి డ్రెస్సింగ్ చెప్పడం, స్నానం చెప్పడం ఎట్లయితే చేసినావు, బండికి అట్లా వాష్ చేయాలన్నమాట. బైక్ వాష్ చేయాలి. బండిది బొమ్మ. బండికి బొమ్మకి ఏం తేడా లేదు, 2 కలిపి వేయాలి. సో బైక్ వాష్ చేయాలన్నమాట. ఇంట్లో గిన్నెలు కడిగామన్నా ఒక రకమైన ఫేస్ పెడతా. నా సైకిల్ నేను తుడుచుకోవడం కూడా అది అట్లనే, అదే అక్కడే కీస్లో అదే కట్టేసి అలా ఉంటుంది కింద. దాన్ని కూడా నేను మొహం చూడ. అలాంటిది ఎవరిదో బైక్ నేను వెళ్ళి కడగాలంటే నా పని అయిపోయింది. ఈ టాస్క్ చూస్తేనే భయం వేస్తుంది. ఈ టాస్క్ అయిపోయా నీకు ఉంటుంది మామ. ఇంకో నువ్వు మాట్లాడక ఇంకా
తమ్ముడే పేకటే. తమ్ముడే పెకట కోడలే కాదు. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా నువ్వు అయిపోయిన తర్వాత టాస్క్ చేస్తున్నా కదా, అయిపోయిన తర్వాత నీకు ఒక 2 days నాకు బోన్ ఫ్రాక్చర్ అవన్నీ అయితే కూడా ఏం పట్టించుకోకండి. 1 రోజు దాకా కనబడాడు. ప్లీజ్ దయచేసి ఏ హాస్పిటల్ బాగుంటే ఆ హాస్పిటల్ అడ్మిట్ చేసి ఫస్ట్ అయితే వాళ్ళు ఒప్పుకుంటలేదు కనుక్కో ఫస్ట్ వెళ్ళి. నేను ఇప్పుడు కొద్దిసేపు వరకు వర్క్ చేయొచ్చా? ఓకే అంట. స్మెల్ ఒక రకంగా వస్తుంది. మామ ఫస్ట్ అయితే ఇలాంటి డ్రెస్సులు అయితే అవ్వదు మామ, కొంచెం కట్టుకో చేసుకో. ఓకే. మా డాడీ ఎప్పుడు సైకిల్ తోముకోమంటాడు, అది చేసుకున్న అలవాటు అయ్యేదేమో. ఇంట్లో చేస్తే ఆ పనులు బాగుంటుంది. ఇక్కడ చెప్పకు, మొత్తం నీ వల్లనే ఇదంతా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? भैया कौन तो भी इसको सिखाओ भैया कैसा धोना की कैसा के नहीं आता वो उन्हें पानी मार देता मगर उसको सिखाओ कैसे भी उसको नहीं आता कैसा धोना की क्या की भी. నాకు అది చూస్తేనే రావడం లేదు, అది చెయ్యొద్దు కూడా అనేసారు నా మొహం చూసి. సో ఐ నీడ్ టు ఓన్లీ క్లీన్ విత్ అ క్లాత్. ఈ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సో ఐ నీడ్ టు ఓన్లీ క్లీన్ విత్ అ క్లాత్. అది ముట్టుకోకూడదు. ఇంకో ఎథిక్స్ లేవు, అందరు ఒకటే. నాకు వేరే అమ్మాయి టాస్క్లు చేసినా నువ్వు చేసినా ఇద్దరు ఓకే. మొత్తం బండి అంతా తుడవాలి, టైర్స్ కూడా కొట్టాలి. సో ఎట్లా చెయ్యాలి బై టైర్ भी माना ना. नहीं माना. एक मिनट వాటర్ ఇస్తారు ఇట్లా బకెట్లో క్లాత్ అవన్నీ ఇస్తారు. ఎప్పుడు అట్లా పోదది ఎప్పుడైనా బండ్లు తుడిస్తే కదా పోయేది. ఎప్పుడైనా నేను సైకిల్ తుడుచుకున్నావా లేదా బండ్లు తుడుచుకున్నావా? నేను సైకిల్ తుడిచినా నీళ్ళు కొట్టేసి వదిలేస్తా. ఇంకా అట్లా కాదు, సర్వీసింగ్ వేరు. బకెట్ తీసుకో, కపడా చేద్దాం మెరుకు మేరది మార్కు చూడు. నేను బేసిక్గా టాస్క్ చేయ, బట్ తన కోసం అని నేను చేస్తున్నా టాస్క్. ఇంకా నేను చేస్తున్నా ఇంకా నా కోడల కోసం. ఏమైంది మేఘ, ఎట్లుంది? నీకోసం నేను టాస్క్ చేస్తున్నా, అర్థమైందా? నాకు చాలా తృప్తిగా ఉంది మామ, చాలా హార్ట్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకు? నువ్వు కూడా చేస్తున్నావు కదా మేఘు. ఇంకో ఇట్లా చూడవాలి చూడు. ఏంటి దానా? మరి ఏంటి దానా? మరి ఇట్రా ఇంకో ఇట్లుంటా చూడు. నువ్వు బ్యాక్ సైడ్ టైర్ చేయి. క్లాత్ పెట్టి మళ్ళీ ఒకసారి క్లాత్ పెట్టి పాని మా. చిన్న పిల్లలని కూడా బయట చూపించలేము. నీ కోడల్ని మా అమ్మ. ఇంకో వర్క్ పరంగా కోడలు గీడలు ఎవరు ఉండరు. వాటర్ మొత్తం చేయించా నేనే బండికి. దీనికి కానీ షో అని చెప్పి ఏదేదో చేస్తున్నాను. నాకు నీకుంది ఇంటికి వెళ్ళాక. పాపం మా అమ్మ ప్రేమతో పిలిచాడని వచ్చా షో. ఇలా బండ్లు, టీ షాప్లో టీ అమ్మించడాలు. ఒక్కొక్కసారైనా బండి ఇచ్చావా నన్ను నమ్మి? ఈ బండి ఎప్పుడైనా నడపడానికి ఇచ్చావా నువ్వు నమ్మి ఇవ్వలేదు, కానీ బండిని తుడవడానికి ఇచ్చావు. హాయ్ మేఘనం, బండి అయితే వాష్ చేసినావు చాలా బాగా, టీ అమ్మిపించిన. ఇంకేమైనా ఉందా? అమ్మాయి నేను చెప్పి అన్న అబ్బాయి పనులు చేయించావు కదా. ఎవరి లైఫ్లో ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందామని. ఇప్పుడు అర్థమైందా? లైక్ వాటర్ వాష్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు, టీ స్టాల్ చేసే వాళ్ళు ఎలా ఉంటారని. చాలా కష్టపడతారు ఎవరు. సో ఫైనలీ టాస్క్ కంప్లీటెడ్. సో ఈ టాస్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా బాగుండే. ఐ మీన్ ఐ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్. అంటే బయటికి వెళ్ళి బతకడం ఇస్ సమ్వాట్, ఇఫ్ యూ డూ హార్డ్ వర్క్ నీకు వస్తుంది అని అయితే అర్థమైంది. బయటికి వెళ్ళి నేను కూడా బతకగలుగుతా అని అయితే అర్థమైంది. అండ్ ఇంకోటి గర్ల్స్ కూడా చేయగలుగుతారు. లైక్ కార్ వాష్, బైక్ వాష్ ఓన్లీ బాయ్సే కాదు, గర్ల్స్ కూడా చేయగలుగుతారు. అండ్ ఈవెన్ చాయ్, టీ అమ్మడం కూడా వచ్చేసింది నాకు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కిలాడి అండ్ టాటా సీ యూ, బై బై. కిలాడి ఏమని చెప్దాం అనుకుంటున్నా? కానీ నేను చేసా, ఓకే అయిపోయింది. ఇంకో కట్ చేసుకోండి అమ్మా, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.